మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ వందనములు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు అనే సంగతి మీ అందరికీ తెలుసు. ఒకసారి దేవుని వాక్యాన్ని వినటానికి ప్రజలందరూ వచ్చినప్పుడు ఆయన ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ సరస్సు తీరంలో ఉన్నటువంటి 2 దోణుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన వాళ్ళు జాలర్లు. ఆ దోణుల్లో ఉన్న వలలని కడుక్కుంటూ ఉంటున్నారు. ఆ దోణిల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణుల నుండి జనసమూహములకి వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు వలలు వేయమని సీమోనుతో చెప్పాడు. జీవనాధారం కోసం చేపలు పట్టుకుంటున్నటువంటి వాళ్ళకి కొంచెం లోతుకు నడిపించమని చెప్పాడు. సీమోన్ అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినప్పటికీ నేను మాట చెప్పిన వల వేస్తామని చెప్పినప్పుడు విస్తారమైనటువంటి చేపలు అందులో పడ్డాయి. రాత్రంతా వల వేశారు కానీ చేపలు పడలేదు. కానీ యేసు ప్రభు మాట చెప్పిన వల వేసినప్పుడు చేపలు పడినట్టుగా వాక్యం మనకు తెలియచేస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు బోధించిన బోధలో సీమోను పేతురికి ఒక అంతరంగమైన మార్పు కలిగింది. అప్పుడు సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిల పడిపోయి, ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాడు. యేసుక్రీస్తు వారు బోధించినటువంటి సువార్త ప్రకారం సీమోను పేతురికి పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపం వల్ల అతను మోకాళ్ళ మీద పడిపోయాడు. నేను పాపాత్ముడని ఒప్పుకున్నాడు. ఈ సంగతి క్రీస్తు గ్రహించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడమైందు అని సీమోనుతో చెప్పాడు. అంతవరకు చేపలు పట్టుకునేటువంటి సీమోను పేతురు ఇక నుంచి మనుష్యులను పట్టే సువార్థికుడిగా మారిపోయాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో జీవనాధారం కోసం రాత్రంతా శ్రమపడినప్పటికీ ఆయన చెప్పిన ప్రకారం గనక మనం జీవిస్తే మనకు జీవనాధారంతో పాటు ఆయన కృప, ఆయన ఆశీస్సులు దొరుకుతాయి. అంత మాత్రమే కాదు, మన హృదయపు అంతర్భాగాన్ని తెలుసుకున్న దేవుడు ఒకసారి నిన్ను మనుషులను పట్టే జాలరిగా కూడా చేయొచ్చు. కాబట్టి నువ్వు ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినట్టుగా నువ్వు వల వేసుకుంటే విస్తారమైన చేపలు ఏ విధంగా పడ్డాయో నీ జీవితంలో కూడా విస్తారమైన ఆశీర్వాదాలు నీకు వచ్చి దేవునిని ప్రకటించే ఒక సేవకుడిగా, దేవునిని ప్రకటించే సువార్థికుడిగా నీవు కూడా అవకాశం ఉందని ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను.